మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది వచ్చిన 9వ రోజున ఈ శ్రీరామనవమి పండుగ వస్తుంది. ఈ పండుగని చైత్రమాస శుక్లపక్ష నవమి అని పిలుస్తారు. వసంతకాలంలో రావడం వల్ల దీనిని వసంత నవమి అని కూడా అంటారు. అయితే శ్రీరామనవమిని ఎందుకు జరుపుకుంటారు? దీని వెనక రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. త్రేతాయుగంలో అయోధ్య రాజ్యానికి రాజైన దశరథ మహారాజు కౌసల్యాదేవికి శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా రాముడు జన్మించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు అభిజిత్ లగ్నంలో ఉన్నప్పుడు రాముడు పుట్టారు. అందుకే ఈ రోజున మనం రామ జన్మోత్సవం జరుపుకుంటాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజునే సీతారాముల పెళ్లి అంటే కళ్యాణం కూడా జరిపిస్తారు. రాముడు వనవాసం ముగించుకొని వచ్చి పట్టాభిషేకం చేసుకున్నది కూడా ఇదే రోజని పురాణాలు చెప్తున్నాయి. చాలా ఏళ్ల క్రితం అయోధ్య అనే ఒక గొప్ప రాజ్యాన్ని దశరథ మహారాజు పాలించేవారు. దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు, కౌసల్య, కైకేయి మరియు సుమిత్ర. అంత పెద్ద రాజ్యం ఉన్న దశరథుని మనసులో ఒకే ఒక్క తీరని వేదన ఉండేది. అదే సంతానం లేకపోవడం. నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు, నా వంశం ఏమైపోతుందని ఆయన ఎప్పుడూ బాధపడేవారు. తన బాధను తన కులగురువు అయిన వశిష్ఠ మహర్షికి చెప్పుకున్నారు. అప్పుడు వశిష్ఠుడి సలహాతో పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయించుకున్నారు. యజ్ఞం జరుగుతుండగా యజ్ఞగుండం నుండి అగ్నిదేవుడు స్వయంగా ఒక బంగారు పాత్రను చేతిలో పట్టుకొని పైకి వచ్చారు. ఆ పాత్రలో పాయసం ఉంది. రాజా, ఇది సామాన్యమైన ప్రసాదం కాదు. దీనిని నీ భార్యలకు ఇవ్వు, నీ కోరిక నెరవేరుతుందని అగ్నిదేవుడు చెప్పారు. దశరథ మహారాజు ఆనందంతో ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలకు పంచాడు. అదే సమయంలో లోకాల్ని పీడిస్తున్న రావణాసుని అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువు స్వయంగా భూమి మీదకు మనిషిగా పుట్టాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా వసంతకాలంలో చైత్రశుద్ధ నవమి రోజున సూర్యుడు మధ్యాహ్నం వేళలో నడి నెత్తి మీద ప్రకాశిస్తున్నప్పుడు కౌసల్యాదేవి గర్భాన్న శ్రీరాముడు జన్మించారు. ఆయన సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారం. రాముడు రావణాసుని చంపడం అంటే ఒక వ్యక్తిని చంపడం కాదు, లోకంలోని అహంకారాన్ని మరియు చెడును అంతం చేయడం. మనలో ఉండే కోపం, అసూయ వంటి అధర్మాలను వదిలేసి మంచిగా బతకడమే ఈ పండుగ అసలు ఉద్దేశం. శ్రీరాముణ్ణి అందరూ మర్యాద పురుషోత్తముడు అని అంటారు. ఎందుకంటే రాముడు దేవుడైనా సరే ఎప్పుడూ తన శక్తుల్ని వాడుకొని కష్టాల నుండి తప్పించుకోలేదు. ఒక సామాన్య మనిషిలాగే ఉంటూ ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనుషులు పెట్టుకున్న నియమాలను దాటకుండా జీవించారు. రేపొద్దున్నే రాముడు రాజు కావాలి. అంతా సిద్ధమైంది. కానీ ఒక్క రాత్రిలో సీన్ మారిపోయింది. నువ్వు అడవికి వెళ్ళాలి అని తండ్రి చెప్పారు. మనమైతే ఏం చేస్తాం? నాకు అన్యాయం జరిగింది, నేను వెళ్ళను అని గొడవ పడతాం. కానీ రాముడు ఏం చేశారు? తండ్రి మాటని నిలబెట్టడం తన ధర్మం అని అనుకున్నారు. రాజసుఖాల కంటే బాధ్యత గొప్పదని నమ్మారు. అందుకే ఏమాత్రం బాధపడకుండా చిరునవ్వుతో అడవికి వెళ్లారు. శ్రీరామనవమి పండుగను ఎలా జరుపుకుంటాం? ఉదయాన్నే తలారా స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఇళ్ల ముందు అందమైన ముగ్గులు వేసి మామిడి ఆకులతో తోరణాలు కడతారు. చాలా మంది ఈ రోజంతా ఉపవాసం ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి అంటే అందరికీ గుర్తొచ్చేది సీతారాముల కళ్యాణం. రాముడు పుట్టినరోజే సీతమ్మతో ఆయనకి పెళ్లి జరిగిందని, అలాగే వనవాసం ముగించుకొని వచ్చి పట్టాభిషేకం చేసుకున్నది కూడా ఇదే రోజని మన నమ్మకం. శ్రీరామనవమి అనగానే గుర్తొచ్చేది పానకం. బెల్లం, మిరియాల పొడి, యాలకులతో చేస్తారు. ఇది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, ఎండలో ఒంటికి చలవ చేసే అద్భుతమైన ఔషధం. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఈ పండుగ ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకగా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు సరయూ నదిలో స్నానం చేస్తారు. రామ జన్మభూమిలో బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రాముడు పుట్టిన సమయం కాబట్టి ఆ సమయంలో గంటలు మోగిస్తూ పెద్ద ఎత్తున హారతలు ఇస్తారు. శ్రీరామనవమి అంటే కేవలం పానకం తాగడం కాదు, రాముడిలాగా నిజాయితీగా బతకడానికి ప్రయత్నించడం. మీ ఇంట్లో, మీ పనిలో మీరు ఎంత ధర్మంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. జై శ్రీరామ్.